నేను మీకు చాలామంది తెలుసో తెలియదు నాకు తెలియదు. నిన్ననే మా అబ్బాయి పెళ్ళయింది. సో లాస్ట్ 10 days బ్యాకే నేను ఇండియా నుంచి వచ్చాను. 10 daysలో ఒక 600 గెస్ట్లతోటి వెడ్డింగ్ అంటే సాధారణమైన విషయం కాదు. రాము గారు అయితే 4 days బ్యాకే వచ్చారు. సో ఐ వాజ్ ఫైండింగ్ ఎక్స్క్యూజెస్ రాకుండా ఉండటానికి. ఒక 5 minutes కళ్ళు మూసుకుంటాను అని చెప్పేసి పడుకున్న తర్వాత ఐ యాక్చువల్లీ నాకు ఒక అమ్మాయి ముఖం కనిపించింది. అండ్ దెన్ ఐ ఇమీడియట్లీ గాటప్ అండ్ డ్రెస్ చేసుకొని వచ్చాను. నేను ఇండియాలో ఉన్న బిఫోర్ ఎలక్షన్స్ 4-5 months ఐ మెట్ లాట్ ఆఫ్ ఉమెన్. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్, ఒక అమెరికన్, ఎలక్షన్ అయిన తర్వాత కంగ్రాచులేషన్స్ చెప్తా నాకు ఏమందంటే, నౌ యు ఆర్ ద ఫస్ట్ లేడీ ఆఫ్ గుడివాడ అని. అంటే నాకు ఆ మాట గుర్తొచ్చింది నేను అట్లా పడుకున్నప్పుడు. సో ఐఎమ్ రిప్రజెంటేటింగ్ గుడివాడ ఉమెన్ హియర్. నేను చాలామందిని కలిశాను. ఒక 3 ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. ఫస్ట్ నేను కలిసిన అమ్మాయి ఒక టీచర్, రిటైర్డ్ టీచర్ నాకు ఇంట్రడ్యూస్ చేశారు. ఇంట్రడ్యూస్ చేస్తా నేను ఒక అమ్మాయిని తీసుకొస్తాను మేడం, మీరు ఏమనుకోవద్దు, అమ్మాయితో మాట్లాడండి అన్నారు. సరే అని తీసుకురండి అని చెప్పాను నేను. నా అమ్మాయి వచ్చినప్పుడు చీర కట్టుకుంది. చిన్న పిల్లలు, 2 పిల్లలు ఉన్నారు. ఒక 5 and 2 years ఉంటాయి వాళ్ళకి, చిన్న ఆడపిల్లలు 2. వణికిపోతూ ఉంది మాట్లాడుతూ కూడా. పర్లేదమ్మా మాట్లాడు, చెప్పు ఏంటి నీ పేరేంటి చెప్పింది. తర్వాత ఏం చేస్తావు అమ్మ అంటే, నేనేం చేయను మేడం, నాకు 8th classలోనే నాకు పెళ్లి చేశారు. నాకు ఇమీడియట్గా 2 పిల్లలు పుట్టారు. మీ హస్బెండ్ ఏం చేస్తారు అంటే, తాపీ పని చేసేవాళ్ళండి. లాస్ట్ ఇయర్ పని చేస్తా పైనుంచి కింద పడి చనిపోయారు. మా పేరెంట్స్ చాలా పేదవాళ్ళు, నాకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరూ లేరు. పిల్లలకి నాకు కనీసం ఎమోషనల్ సపోర్ట్ కూడా లేదు. అందుకని నేను ఇక్కడ మా వదిన వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను. అదొక స్టోరీ. ఆ తర్వాత వెనిగండ్ల ఫౌండేషన్ ఇందాక చాలా చూశారు. దాంట్లో ఒకటి మిస్ అయింది, శ్రీశక్తి ప్రోగ్రామ్ అని. దాంతో రాముగారు కుట్టు ట్రైనింగ్ ఇచ్చేవాడు. తర్వాత వాడికి సర్టిఫికెట్స్ ఇవ్వమంటే వెళ్ళాను నేను. ఆ సర్టిఫికెట్ ఇస్తూ ఉంటే నేను ఒక అమ్మాయి అంటే కొంచెం ఎమోషనల్గా అనిపించి చేయి పట్టుకున్నాను నేను. షీ స్టార్టెడ్ క్రైయింగ్. ఎంత ఏడ్చిందంటే నేను అమ్మాయిని ఆపలేకపోయా. నన్ను అక్కడికి తీసుకెళ్ళిన ఒక పాస్టర్ గారు అన్నారు, మేడం నేను మీతో తర్వాత మాట్లాడతానండి అన్నారు. సరే అండి అన్నా. ఆ తర్వాత అందరినీ పంపించిన తర్వాత అమ్మాయిని పిలిచాను నేను. ఏంటమ్మా ఎందుకు ఏడ్చావంటే, తెలియదండి అంది. ఆ తర్వాత అయినా ఇంకా అమ్మాయి ఆగట్లేదు ఏడుపు అప్పటికి కూడా. సరే ఏంటండి అమ్మాయి స్టోరీ అని నేను పక్కన ఉన్న వాళ్ళని అడిగితే, తను ఇక్కడ కుట్టు నేర్చుకుంటుంది. నౌ షీ కెన్, అంటే చిన్న ఇవి వస్తున్నాయండి తనకి. తన లైఫ్ ఏంటంటే, వాళ్ళ హస్బెండ్కి రోజు బయటికి వెళ్తారు. బయటికి వెళ్ళి ఏదైనా జాబ్ వర్క్ చూసుకోవడం కోసమని, డైలీ లేబర్. ఆయనకి ఏమైనా పని దొరికితే 11కో 12కో ఎంతో డబ్బులు తీసుకొచ్చి ఇంట్లో డబ్బులు ఇస్తాడు. ఆ డబ్బులతోటి ఆ పిల్ల వంట చేసుకొని పిల్లలకి పెట్టాలి. ఆయన 12 తర్వాత రాకపోతే షీ హ్యాడ్ టు గో ఫర్ ప్రాస్టిట్యూషన్ అండ్ ఎర్న్ సమ్ మనీ. 100 రూపాయలు 20 రూపాయలు, ఐ డోంట్ నో. అండ్ షీ సపోర్టింగ్ హర్ ఫ్యామిలీ. 3వ వ్యక్తి, ఇట్స్ లిటిల్ ఓవర్వెల్మింగ్. నేనంటే వీళ్ళందరూ ఎక్కువ మా పిల్లల కన్నా చాలా చిన్న పిల్లలు. నా కూతురు, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళకన్నా చాలా చిన్నవాళ్ళు వీళ్ళు. ఇంకో 3వ పాప, ఒక పాపని మామూలుగా ఇలాగే ఏదో దీంట్లో కలిశాను. చాలా హుషారు ఉంది, భలే చక్కగా మాట్లాడుతుంది. నేను పిలిచి ఏం చదువుకుంటున్నారా అన్న, చిన్నపిల్లలాగా ఉంది. ఏం చదువుకుంటున్నారా అంటే, నేను ఎంఏ ఇంగ్లీష్ మేడం, గోల్డ్ మెడలిస్ట్ని అంది. ఓ వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ నాన్న. ఏం చేస్తున్నావు అన్న. ఏం చేస్తున్నావు అంటే, కొరియర్ పనికి వెళ్తున్నాను మేడం, రోజుకు 200 రూపాయలు వస్తాయి, మా పేరెంట్స్ని నేనే సపోర్ట్ చేస్తున్నాను అంది. ఒక గోల్డ్ మెడలిస్ట్, ఒక విడో, ఒక పెళ్ళైనా కూడా ఉద్యోగాలు లేక వాళ్ళు సపోర్ట్ చేసుకోలేక దారి తిండ్రు లేని ఒక
ఆడపిల్ల. ఇట్లాంటి వాళ్ళు చాలామందిని చూసా, చాలా స్టోరీలు చెప్పగలను నేను చెప్పేది ఏంటంటే, మనం ఒక మూవీ చూసినప్పుడు ఇందాక చక్కగా చెప్తున్నారు, మనం ఇక్కడ నుంచి అంటే వెళ్తే మనం అంటే నేను చేసిన పని లాస్ట్ 25 years నుంచి వెళ్తాము, అమ్మ దగ్గరికి వెళ్తాము, అత్తగారింటికి వెళ్తాము, చక్కగా మనకు కావాల్సినవి వండించుకుంటాం, తింటాం, మంచిగా షాపింగ్ చేస్తాం. టైలర్ దగ్గరికి తిరిగినన్ని సార్లు నేను ఊర్లో ఏం జరుగుతుందని నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు. నాకు ఇట్స్ గాడ్ గివెన్ టైమ్ ఫర్ మీ టు గో విజిట్ దోస్ ఉమెన్ అండ్ సీ వాట్ దే ఆర్ ఫేసింగ్. ఒక ఫౌండేషన్ కానీ ఒక వ్యక్తి కానీ చేయగలిగింది చాలా తక్కువే. మనకి ఎన్ఆర్ఐస్ ఇక్కడ మీరు ఇంటికి వెళ్ళినప్పుడు నేను మీకు చెప్పేది ఏంటంటే, ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ 10 times టు ఎ టైలర్, ఒక టైము మీ ఇంట్లో పనిచేసే వాళ్ళ పిల్లలు ఏం చదువుతున్నారో కనుక్కోండి, వాళ్ళని సపోర్ట్ చేయండి. మీ ఇంట్లో పనిచేసే ఆమెను తీసుకొని మెడికల్ చెకప్కి తీసుకెళ్ళండి. మనకి 30 years వస్తే ఈ టెస్టులు చేయించుకోవాలంటాం, 40 years వస్తే ఇన్ని టెస్టులు చేయించుకోవాలంటాం, ఇయర్లీ చెకప్కి వెళ్తాం, వాళ్ళకి చెకప్లు ఉండవు. ఒకవేళ రాముగారు లాంటి వాళ్ళు ఎవరైనా ఎన్ఆర్ఐలు వచ్చి మెడికల్ క్యాంపులు పెడితే హ్యాపీగా వస్తారు, ప్రిస్క్రిప్షన్ తీసుకుంటారు, కానీ అవి కొనుక్కోవడానికి వాళ్ళకి డబ్బులు ఉండవు. ఆ 100 రూపాయలు పెట్టి ఇంకొకటి ఏదైనా కొంటే పిల్లలకి పనికొచ్చుకునేదనే అంత కటిక పేదరికం ఇంకా ఉందా ఇండియాలో అనిపించింది నాకు. నాకు ఎలా మార్చాలి అన్నది కూడా ఏం తెలియదు. ఇక్కడికి వచ్చి అందరూ నిజంగా అంటే అందరూ అభిమానం చూస్తుంటే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైము ఎలా చెప్తే అర్థమవుతుంది అని కూడా అనిపిస్తుంది. సో ఐఎమ్ రిప్రజెంటింగ్ ఆల్ దోస్ ఉమెన్. సో మీరు చేయగలిగింది అంటే చేయాలని నేను ఆశిస్తున్నాను. దట్స్ ఆల్.